నమస్తే అండి, నా పేరు సాంబశివరావు. వెల్కమ్ టు శివ బిజినెస్ స్ట్రాటజీస్. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఐఎంసీ కంపెనీ అనేది పూర్తిగా ఆర్గానిక్ కంపెనీ. ఈ వీడియోలో ఐఎంసీ కంపెనీలో హీరో ప్రొడక్ట్ అయినటువంటి శ్రీ తులసి గురించి తెలుసుకుందాము. తులసి మానవాళికి ఎంతగా ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తులసి మెడిసినల్ వాల్యూస్ కలిగిన మొక్క అని సైంటిఫికల్ స్టడీస్ చెబుతున్న విషయము. ప్రపంచంలో సైన్స్ ప్రకారము 60 రకాల తులసిలు ఉన్నాయి. వాటిలో మెడిసినల్ వాల్యూస్ ఉన్న తులసిలు కేవలం 5 రకాలు మాత్రమే. అవి శ్యామ్ తులసి, విష్ణు తులసి, రామ తులసి, వన తులసి, నిమ్మ తులసి. ఈ 5 రకాల తులసిలను మన కంపెనీకి ఉన్న 2000 ఎకరాల్లో ఆర్గానిక్ పద్ధతిలో సేద్యం చేసి వాటిని సేకరించి ఎక్స్ట్రాక్ట్ చేసి తులసి డ్రాప్స్ తయారు చేయడం జరుగుతుంది. ఆ డ్రాప్స్కి శ్రీ తులసి అని పేరు పెట్టడం జరిగింది. శ్రీ తులసి వాటర్ ప్యూరిఫైయర్గా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రోజుల్లో తాగే నీరు మొత్తం కలుషితం అయిపోవడం జరిగింది. ఫ్యాక్టరీలలో నుండి వచ్చే వ్యర్థాలు, పొలాల్లో రసాయనాల వాడకము, ఇలాంటి ఎన్నో కారణాల వలన నదులు మాత్రమే కాకుండా భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోవడం జరిగింది. వాటర్లో ఉన్న కెమికల్స్ని విరుగుడు చేసే గుణం తులసికి ఉందని నేచర్ మనకిచ్చిన వరం. తులసి వాటర్లో ఉన్న కెమికల్స్ని ఎట్లా తీసివేస్తుందో డెమో రూపంలో చూద్దాం. ఈ డెమో కోసం నేను బెటాడిన్ అనే సొల్యూషన్ తీసుకుంటున్నాను. దీంట్లో పురుగు మందులలో వాడే 13 రకాల హానికరమైన కెమికల్స్ని వాడతారు. ఈ బెటాడిన్ దేనికి వాడతారంటే, మనకు దెబ్బలు తగిలినప్పుడు ఈ బెటాడిన్ సొల్యూషన్ వేసి క్లీన్ చేసి కట్టడం జరుగుతుంది. దెబ్బల మీద ఫామ్ అయ్యే బ్యాక్టీరియాను చంపేస్తుంది. బ్యాక్టీరియాని దరిచేరనివ్వదు. దీనిని పైపోతిగా మాత్రమే వాడతారు, లోపలికి తీసుకోకూడదు. వాటర్లో రసాయనాల అవశేషాలు ఉన్నాయని చెప్తున్నాము కదా, అవి వాటర్లో కనపడవు. అందుకే ఈ బెటాడిన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాటర్ తీసుకుందాము. రైట్. ఈ వాటర్లో ఈ బెటాడిన్ సొల్యూషన్ వేసి పొల్యూట్ చేద్దాం. సో అబ్జర్వ్ చేయండి, వాటర్ మొత్తం మనం పొల్యూట్ చేసాము. చాలా ఎక్కువ కెమికల్ యాడ్ చేసాము. సో కనబడుతుందా అండి? రైట్. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాము. రైట్. సో దీన్ని ఆఫ్ తీసుకుందామండి. సో ఆఫ్ తీసుకున్నాము. ఇప్పుడు ఒక దాంట్లో ఏం చేద్దామంటే తులసి డ్రాప్స్ వేద్దాము. ఎందుకు ఆఫ్ తీసుకున్నామంటే మీకు డిఫరెన్స్ కనపడటం కోసము. చూడండి, కొన్ని డ్రాప్స్ తులసి డ్రాప్స్ ఇంట్లో వేయడం జరిగింది. 9 to 10 డ్రాప్స్ వేయడం జరిగింది. సో అబ్జర్వ్ చేయండి, కొంచెం టైం తీసుకుంటుంది. తులసిలో మనకి యాంటీ బ్యాక్టీరియల్ అంటే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. యాంటీ మైక్రోబియాల్ అంటే కంటికి కనపడని సూక్ష్మజీవులతో పోరాడుతుంది. శ్రీ తులసిని రెగ్యులర్గా తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అన్ని రకాల వైరస్ల బారి నుంచి మనల్ని కాపాడుతుంది. దగ్గు, జలుబు, జ్వరం, బ్రాంకైటిస్, ఆస్తమా, నీళ్ల ద్వారా సంక్రమించే వ్యాధులను అరికడుతుంది.
అంతేకాకుండా రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వును కూడా కరిగించే గుణం కలిగి ఉంది. అది ఎట్లాగో డెమో రూపంలో మనం చూద్దామండి. ఈ డెమో కోసము నేను ఒక థర్మాకోల్ కప్ తీసుకున్నాను. మన రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వు, ఈ థర్మాకోల్ మెటీరియల్ ఒకటే స్వభావం కలిగి ఉంటుంది. ఈ థర్మాకోల్ భూమిలో పాతితే 10 సంవత్సరాల తర్వాత కూడా అట్లాగే ఉంటుంది. దీని మీద వేడి నీళ్ళు పోసినా ఏమాత్రం కరగదు. వీటిని బ్యాన్ చేయడం కూడా జరిగింది, అయినా బయట దొరుకుతున్నాయి. సరే, అది వేరే విషయం, పక్కన పెట్టండి. రైట్. సో గమనించారా తులసి ఏం చేస్తుందో, ఎంత బాగా ప్యూరిఫై చేస్తుందో. సో ఇంతకుముందు ఎట్లా ఉంది కెమికల్స్, ఈ విధంగా మనం వాటర్ కెమికల్తో ఉండడం జరిగింది. ఆ తర్వాత కంప్లీట్గా మనకి ప్యూరిఫై అవ్వడం జరిగిందనమాట. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ థర్మాకోల్ షీట్లో కొద్దిగా వాటర్ తీసుకుందాము. చూడండి, సో చూడండి కనపడుతుంది కదా మీకు. రైట్. ఇప్పుడు దీంట్లో మనం తులసి డ్రాప్స్ వేద్దాము. ఆ థర్మాకోల్ మనకి కప్లో సో చూడండి ఒక 5 to 6 డ్రాప్స్ వేసాం మనము. సో ఏం జరుగుతుందో చూద్దాం మనం. గమనించండి. సో ఏం జరిగిందండి, మొత్తం మన హోల్ పడి కంప్లీట్గా వాటర్ అంతా కూడా కింద రావడం జరిగింది. గమనించారా? మరి ఏం జరిగింది చూద్దాం అక్కడ మనం. చూడండి కంప్లీట్గా హోల్ పడిందా? రైట్. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, సార్ ఇదే హోల్ పడింది అంటున్నారు కదా, మరి ఈ తులసి లోపలికి తీసుకోమంటున్నారు కదా, మరి లోపల కూడా హోల్ పడుతుందేమో అన్న భయం సహజంగా ఉంటుంది కదా. గమనించండి, తులసి అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ మాత్రమే కరిగించే గుణం కలిగి ఉంది. గుడ్ కొలెస్ట్రాల్ జోలికి ఏమాత్రం కూడా వెళ్ళదు. ఓకేనా? సో గుడ్ కొలెస్ట్రాల్కి ఎటువంటి హాని చెయ్యదు. సో ఒక టెస్ట్ కూడా మనం చేద్దాం దానికోసము. సో మన స్కిన్ ఇక్కడ చూస్తే చాలా స్మూత్గా ఉంటుంది, రైట్? సో ఇక్కడ మనం ఈ తులసిని వేసి చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, 2 డ్రాప్స్ వేసాను. అబ్జర్వ్ చేయడం జరుగుతుందా? ఏమాత్రం కూడా చేయదు. సో మొత్తం అంతా ఇక్కడ రఫ్ చేస్తున్నా చూడండి, నా ఏలు కూడా ఏమి కాలేదు. సో ఇక్కడ గమనించండి, ఎటువంటి సమస్య ఉండదు, నిరభ్యంతరంగా మనం తీసుకోవచ్చండి. తులసి కొన్న గొప్పతనం అదే. ఇది కంపెనీ గొప్పతనం ఏం కాదండి, ఇది మనకి పూర్వం నుంచి అనాదిగా మన పెద్దవాళ్ళు వాడుతున్న విధానమే. సో నేను నోట్లో కూడా తీసుకుంటున్నాను, గమనించండి. తీసుకున్నాను. సో అంత అద్భుతంగా మనకి తులసి పనిచేయడం జరుగుతుంది అన్నమాట. సో దీన్ని వాడే విధానం మనం చూస్తే కనుక, గ్లాసు నీళ్ళలో 1 డ్రాపు, లీటర్ నీళ్ళలో 2 నుంచి 3 డ్రాప్స్, టీ కాఫీ మజ్జిగలో 1 డ్రాప్ చొప్పున తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళలో తీసుకోవడం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి. సో ఎంతకాలం వాడాలి? నీళ్లు తాగినంతకాలం వాడాలి, అంటే మనం భూమి మీద ఉన్నంత కాలము. మరి తులసి బాటిల్ ఎన్ని రోజులు వస్తుంది? 4 కుటుంబ సభ్యులు ఉన్న కుటుంబానికి 4 రోజులు వస్తుంది. ఒక్క శ్రీ తులసి మాత్రమే కాదు, ఈ ఐఎంసీ కంపెనీలో ఉన్న 200కి పైగా ఉన్న ఉత్పత్తుల క్వాలిటీ ఈ విధంగానే ఉంటాయి. ఈ ఉత్పత్తులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గుర్తింపు కూడా లభించింది. శ్రీ తులసి 20 ml ఉంటుంది సార్. సో ఎంఆర్పి 210 రూపాయలు. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అంటే మనకు వచ్చే ప్రైస్ 150 రూపాయలు. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి మీకు కావాలంటే ఈ లింక్ మీకు ఎవరైతే పెట్టారో వాళ్ళని సంప్రదించండి, లేదా కింద కనపడుతున్న నా మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. మీరు యూట్యూబ్లో గనక ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు మాతో కలిసి ఐఎంసీ బిజినెస్ చేయాలనుకుంటే మా ఛానల్లో ఎక్సలెంట్ బిజినెస్ ఆపర్చునిటీ అనే వీడియో ఉంటుంది. ఆ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మమ్మల్ని సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. మీ సాంబశివరావు, బిజినెస్ ఎక్స్పర్ట్, సైనింగ్ ఆఫ్.